తాజా అంశం చూస్తున్నాం. వస్తు సేవల పన్ను బిల్లు విషయంలో రాష్ట్రాలతో విస్తృత ఏకాభిప్రాయం సాధించిన కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ అమలుతో ఉత్పత్తి రాష్ట్రాలకు జరిగే ఆదాయ నష్టాన్ని పూడ్చేందుకు అంతర్రాష్ట్ర వస్తు సేవల వాణిజ్యంపై 1% అదనపు పన్ను విధింపునకు వీలు కల్పించే నిబంధనను బిల్లు నుంచి తొలగించింది. ఈ మేరకు జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లులో మార్పులు చేసేందుకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జీఎస్టీపై కాంగ్రెస్ చేస్తున్న 3 డిమాండ్లలో అదనపు పన్ను విధింపు నిబంధన తొలగింపు ఒకటి. కాంగ్రెస్ సహకారం పొందే దిశగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్న కేంద్ర మంత్రివర్గం రాష్ట్రాలకు 5 ఏళ్ల పాటు పరిహారం చెల్లింపు అంశాన్ని బిల్లులో పొందుపరిచేందుకు అంగీకరించింది. వస్తు సేవల పన్ను బిల్లు విషయంలో రాష్ట్రాలతో విస్తృత ఏకాభిప్రాయం సాధించిన కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ అమలుతో ఉత్పత్తి రాష్ట్రాలకు జరిగే ఆదాయ నష్టాన్ని పూడ్చేందుకు అంతర్రాష్ట్ర వస్తు సేవల వాణిజ్యంపై 1% అదనపు పన్ను విధింపునకు వీలు కల్పించే నిబంధనను బిల్లు నుంచి తొలగించింది. ఈ మేరకు జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లులో మార్పులు చేసేందుకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జీఎస్టీపై కాంగ్రెస్ చేస్తున్న 3 డిమాండ్లలో అదనపు పన్ను విధింపు నిబంధన తొలగింపు ఒకటి. కాంగ్రెస్ సహకారం పొందే దిశగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్న కేంద్ర మంత్రివర్గం రాష్ట్రాలకు 5 ఏళ్ల పాటు పరిహారం చెల్లింపు అంశాన్ని బిల్లులో పొందుపరిచేందుకు అంగీకరించింది.